అందరికీ నమస్తే. ఈరోజు కోఫ్తా కర్రీ చేస్తున్నాను. చూడండి, కీమా, కొద్దిగా లవంగపు పొడి, కొత్తిమీర, ఉప్పు వేసేసాను. ఇప్పుడు పసుపు, కారము హాఫ్ వేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ షేర్వాలో కోఫ్తా కర్రీలో కూడా వేస్తాం కాబట్టి వేసుకున్నానండి. ఇది వేసుకొని అది ఇచ్చింది పుట్నాల పొడి అండి. పుట్నాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేస్తున్నాను అనమాట. 2 స్పూన్లు పొడి తగ్గట్టుగా వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా మిక్సీ పట్టి నేను చెప్తాను. చూడండి, ఒక టమాటా, కొద్దిగా జీడిపప్పు, 2-3 జీడిపప్పులు, తర్వాత ఉల్లిపాయ అనమాట. ఇది మిక్సీ పట్టుకున్నాను. ఇది వచ్చింది, ఇది మిక్సీ పెట్టేశానండి. ఇవన్నీ వేసినవన్నీ. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి కలుపుకుంటున్నాను. ఇది ఉండలుగా చేసి చూడండి, ఇందులో కొద్దిగా స్పూన్ నూనె వేసుకొని ఇలా ఉండలు పెట్టేసి ఇలాగా డైరెక్ట్గా వేసేయచ్చు, పచ్చివి కూడా. కాకపోతే నేను కొద్దిగా బాయిల్ చేసి వేస్తానండి. ఎందుకంటే పచ్చి వాసన అది నీచు వాసన అంతా రాదు. మరి డైరెక్ట్ కర్రీలో వేస్తే కర్రీ తొందరగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టాం కదా, అది మిక్సీ కడుగున్న నీళ్ళు అన్నమాట. ఇది వేసి కొద్దిసేపు 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటాను అన్నమాట. ఇది సాఫ్ట్గానే వస్తాయి. ఆ తర్వాత నీటి వాసన కూడా ఉండదండి, నీట్గా ఉంటుంది. మటన్లో ఒక రకంగా స్మెల్ వస్తుంది కదా, అది లేకుండా చక్కగా వస్తాయన్నమాట. ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలాగో కర్రీలో కుక్ అవుతాయి కాబట్టి. చిన్న పెద్దది మనకు కావాల్సిన సైజుల్లో మన ఇష్టం అండి, చేసుకోవచ్చు. మరి చిన్నది చేసుకోవచ్చు బాల్స్. మీడియం సైజ్ చేస్తున్నాను, పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియంగా చేసుకుంటున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే అయిపోతుంది. ఇది చేసిన తర్వాత మనం కోఫ్తా కర్రీ చేసుకుందాం. దీంట్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది. ఇది చూడండి, ఇంత బాగా అయితే చాలు. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలాగే నీళ్ళతో సహా పడేయడం అవసరం లేదండి. నీళ్ళు కూడా వాడుకుంటాం, మనము కర్రీలో వేసుకుంటాం అన్నమాట. పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా 2 ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ కర్రీ కోసము షెర్వా ఉంటుందండి, గుజ్జుగా వస్తుంది అనమాట. అందులో మిక్సీ పెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు. పచ్చివాసన అంతా పోయేంత వరకు కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఎర్రగా వేగిందండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము. ఒక 2 టమాటాలు, 1 టమాటా వేసానండి. అది కూడా వేయించుకున్నాము. ఇది కొద్దిగా మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత ఆ మిక్సీ పట్టిన గ్రేవీని కూడా మనము వేయించుకుంటాం అన్నమాట. దాంట్లో కూడా పచ్చివాసన పోవాలి కదా. ఇందులో ఆల్రెడీ వేసామండి మనము ఒక కోఫ్తాలో. కర్రీ కోసము 1 స్పూను ధనియా పొడి, పసుపు, ఈ టమాటో
ఈ పూరి కూడా వేసేస్తానండి. ఇది కూడా వేగాలన్నమాట, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, మన పచ్చివే అన్నీ నూరింది కాబట్టి దీని పచ్చివాసన కూడా పోవాలన్నమాట. ఇది కూడా కొద్దిసేపు ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి. ఇది నెమ్మదిగా వేయించుకోవాలి. ఎంత వేగితే అంత రుచి టేస్టీగా వస్తుంది కర్రీ, కోఫ్తా కర్రీ. చూడండి, ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి మనము. కోఫ్తా కర్రీకి పెరుగు హైలైట్ అనమాట. సగం కొత్తిమీర ఎప్పుడు వేసేస్తాము, సగం వచ్చి చివర్లో వేసేస్తాం. అయిన తర్వాత కోఫ్తా కర్రీగా వేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 5 నిమిషాలు 5 మినిట్స్ కుక్ అయిందండి. ఇప్పుడు మన కిమా ఉండలు ఉన్నాయి కదా, మనము బాయిల్ చేసి పెట్టింది ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇందులో నీళ్ళు కూడా ఇందులో వేసేసాను నేను. ఇప్పుడు ఈ ఉండలకి మసాలాలు బాగా పట్టేట్టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలండి. బాగా వేగితే అయిపోతుంది. చివరిలో దించే ముందర క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీము పొద్దున్నే పాల మీగడ తీసాను, అది బాగా ఫిల్ చేసి బీట్ చేశాను. ఇప్పుడు చివర్లో వేసుకున్నాను, ఇప్పుడు కాదు. ఇది కోఫ్తా కర్రీ కాబట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. ఇది నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తోచిన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకు, నియర్ అండ్ డియర్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చింది, బాగుందా లేదా అసలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, వేగిందండి. ఇవన్నీ ఉండలన్నీ పైకి వచ్చేసినాయి. ఇలా ఎలా బాయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నీ మెత్తబడిపోయి ఉంటాయి ఇవి. ఇప్పుడు అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. కట్టే ముందు ఇది మలై వేసేసుకుంటాను. చూడండి, మలై కోఫ్తా కాబట్టి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ చూసి ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు సో మెనీ థ్యాంక్స్ అండి. అందరికీ మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.